నమస్కారం. నా పేరు కేవి కూర్మనాథ్. నేను 3 దశాబ్దాలుగా జర్నలిస్ట్ని. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, స్టార్టప్స్ వంటి రంగాల మీద నేను వార్తా వ్యాఖ్యలు రాస్తుంటాను నేను. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఎసెన్షియల్స్ ఆఫ్ సోషల్ మీడియా ఫర్ ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్. సామాజిక మాధ్యమాలు వాడుకోవడం ద్వారా మహిళా పారిశ్రామికవేత్తలు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వ్యాపారం చేసుకునే గృహిణులకి ఉపయోగపడే కొన్ని అంశాలను మనం ఈరోజు మాట్లాడుకుందాం. అసలు ఈ సబ్జెక్ట్కి మనం వెళ్ళే ముందు అసలు సామాజిక మాధ్యమాలు అంటే ఏమిటి, ఇవి ఎలా ప్రారంభమయ్యాయి అనే కొంచెం మనం దాని గురించి మాట్లాడుకుంటే మనకి తర్వాత సబ్జెక్ట్లోకి మనం వెళ్దాము. ఈ సామాజిక మాధ్యమాలు ఇది మనకి సులభంగా అర్థం కావాలంటే మన గ్రామీణ ప్రాంతాల్లో మనం అరుగుల మీద, మర్రి చెట్టు కింద ఉండే చప్టాల దగ్గర, పంచాయతీల దగ్గర మాట్లాడుకునే సమావేశాలు ఉండేవి మనకి. అవి మనం పొద్దున్నంతా కష్టపడి పనిచేసిన తర్వాత, ఇళ్లల్లో వాటిలో పనిచేసిన తర్వాత సాయంత్రం పూట మనం ఒక చోట కూర్చుని మాట్లాడుకునేవాళ్ళం. ఊరికి సంబంధించిన విషయాలు కానీ, లేకపోతే మన మండలానికి సంబంధించిన విషయాలు కానీ, జిల్లా, రాష్ట్ర, జాతీయ విషయాలు కానీ, లేకపోతే మనం సినిమాల గురించి కానీ, ఇలా రకరకాల అంశాల గురించి మనం మాట్లాడుకునేవాళ్ళం. ఇది కొన్ని దశాబ్దాలు లేదా శతాబ్దాలు ఇలా గడిచిన తర్వాత మనకి ఆల్ ఇండియా రేడియో, దూరదర్శన్ లాంటి ప్రసార మాధ్యమాలు, అలాగే పత్రికలు కూడా రావడం మొదలయ్యాయి. దీంతో మన చర్చలు కానీ, గ్రామాల్లో జరిగే చర్చలు ముఖ్యంగా ఈ ప్రసార సాధనాల చుట్టూ ఉండేవి. అందరం కలిసి రేడియో వినడం కానీ, ఒక పార్కులో కూర్చుని, ఒక పంచాయతీ ఆఫీస్ దగ్గర కూర్చుని, లేదా అందరూ కలిసి కూర్చుని టీవీ చూడడం కానీ, అలాంటి రోజులు కూడా ఉన్నాయి మనకి. 40 సంవత్సరాల క్రితం వరకు మనం కలిసి చూసేవాళ్ళం టీవీ. అలాగే పత్రికలు కూడా అందరికీ చదవడం రాదు కాబట్టి మనకి అందరికీ యోగ్యమైన, అనువైన ఒక ప్రదేశంలో కూర్చుని పంచాయతీ మర్రి చెట్టు కింద మనం అందరూ కూర్చుని ఒక ఆయన చదువుతుంటే మనం అందరం వినేవాళ్ళం మనం. ఇదంతా ఒక జనరేషన్కి సంబంధించి. అయితే ఇంటర్నెట్ వచ్చిన తర్వాత, టెలికాం రంగం అభివృద్ధి చెంది మనకి ఇంటర్నెట్ వచ్చిన తర్వాత, ముఖ్యంగా ఇది 1995 తర్వాత వచ్చిన మార్పులు ఇవి. ముఖ్యంగా టెలికాం రావడము, ఫోన్ల తర్వాత ఇంటర్నెట్ రావడము, వీటి తర్వాత మనం మాట్లాడుకునే, మనం విషయాలు తెలుసుకునే సందర్భాలు చాలా మారాయి. మనకి స్మార్ట్ ఫోన్స్ కూడా రావడం మొదలయ్యాయి. అలాగే కంప్యూటర్లలో మనం ఇంటర్నెట్ యాక్సెస్ చేయడం కూడా మొదలైంది. మనం కంప్యూటర్లోనే పేపర్లు చదవడం మొదలైంది. పేపర్లు చదవడమే కాదు, మనకి సంస్థల గురించి, ప్రభుత్వ సంస్థల గురించి కానీ, లేకపోతే కంపెనీల గురించి కానీ, కంపెనీల ఉత్పత్తుల గురించి కానీ, లేకపోతే ఇస్రో లాంటి ఒక సైంటిఫిక్ ఆర్గనైజేషన్స్ చేస్తున్న ప్రయోగాల గురించి, వీటన్నిటి గురించి కూడా మనం మన ఇంట్లో కూర్చుని మన కంప్యూటర్ ముందే తెలుసుకునే అవకాశం వచ్చింది. ఇది ఇంటర్నెట్ కనెక్షన్ ద్వారా సాధ్యమైంది. అందులోనే వార్తాపత్రికలు రావడం మొదలైంది, అందులోనే టీవీలు కూడా చూడడం మొదలైంది మనం. ఇది ఒక దశ. ఇది 2000 నుంచి 2010 దాకా జరిగిన మార్పు ఇది. ఈ మధ్య మార్గంలోనే చాలా ఇంట్రెస్టింగ్ మార్పులు జరిగాయి. ఏంటి అంటే అవి ఆర్కుట్ అంటే ఇప్పుడు మనం ఫేస్బుక్ అంటున్నాం, అప్పుడు ఆర్కుట్ అనే ఒక సంస్థ ఉండేది, ఒక ఆన్లైన్ ఒక వెబ్సైట్ ఉండేది. అలాగే లింక్డ్ఇన్ అనేది స్టార్ట్ అయింది. అలాగే ఇలా ఒక్కొక్కటి కూడా ఒక ఆన్లైన్ గ్రూప్స్ స్టార్ట్ అవ్వడం మొదలుపోయాయి. ఈ ఆన్లైన్ గ్రూప్స్ ఏం చేస్తాయంటే ఒకే రకమైన అభిప్రాయాలు ఉండే కొంతమంది ఆన్లైన్లో, మనం విలేజెస్లో, గ్రామాల్లో ఎలాగైతే అరుగుల మీద, పంచాయతీ ఆఫీసుల్లో, పార్కుల్లో కూర్చునే వాళ్ళమో, ఇది మనం వర్చువల్ మోడ్ అంటాం. మన కంప్యూటర్లోనే మనం ఒక చోట వెబ్సైట్లో నచ్చిన భావాలు ఉండేవాళ్ళు ఒక చోట కలుసుకోవడం మొదలైంది. దీని భూమిక, సామాజిక మాధ్యమాల భూమిక ఎప్పుడు మొదలైందంటే 2000 నుంచి 2010 వరకు. అప్పుడు చిన్నగా మొదలయ్యాయి. ట్విట్టర్ లాంటివి, ఫేస్బుక్ లాంటివి, గూగుల్ కూడా కొన్ని ప్రయోగాలు చేసింది, కానీ అది అంత సక్సెస్ కాలేదు. అయితే 2010 నుంచి 2015, 2020 వరకు ఈ సామాజిక మాధ్యమాల వెల్లువలాగా మన ముందుకు వచ్చాయి. ముఖ్యంగా ఇప్పుడు వాట్సాప్ అంటే తెలియని వాళ్ళు లేరు,
ఫేస్బుక్ అంటే తెలియని వాళ్ళు లేరు. అలాగే ఇన్స్టాగ్రాము, ఇంకా స్నాప్చాట్ వంటి ఎన్నో సామాజిక మాధ్యమాలు వచ్చాయి. ఇవి ఇప్పుడు కొత్తగా మనం వాట్సాప్ గురించో, ఫేస్బుక్ గురించో, లేకపోతే ఇన్స్టాగ్రామ్ గురించో మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఇవేంటో దాదాపు అందరికీ తెలుసు. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రజలు, అందులోని చిన్నపిల్లలకి మనం అసలే చెప్పక్కర్లేదు. వాళ్ళు డిజిటల్ నేటివ్స్ అంటాం. అంటే వాళ్ళు పుట్టడమే స్మార్ట్ ఫోన్స్తో పుట్టారు కాబట్టి వాళ్ళకి మనం చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే కోట్లాది మంది మహిళలు, పట్టణాల్లోని గ్రామాల్లో కూడా కోట్లాది మంది మహిళలు మనం ఈ వాట్సాప్, ఫేస్బుక్లు వాడడం చూసాం. వాడడమే కాదు, వాళ్ళందరూ మునిగిపోవడం కూడా చూసాం మనం. అయితే మనం ఇప్పుడు ఈ సందర్భం ఏంటంటే, మనం కూర్చుని మాట్లాడుకునే విషయం ఏంటంటే, ఇందులో గ్రామీణ ప్రాంతాల్లో వ్యాపారాలు చేసుకునే రకరకాల చేతి వృత్తులు వాళ్ళు కానివ్వండి, ఏదైనా ఎంటర్‌ప్రెన్యూర్స్ అంటాం కదా, వాళ్ళైనా కానీ వీళ్ళందరూ కూడా దీన్ని ఎలాగ వాడుతున్నారు, లేదా వాడుతున్నారా లేదా, వాడుతుంటే వాళ్ళు సరిగ్గా వాడుతున్నారా లేదా, మనం దీని గురించి చర్చించుకుందాం ఇప్పుడు. ఇందులో చూస్తే మనం ప్రధానంగా 4 రకాలైన వాడుకునే వాళ్ళు ఉన్నారు. ఈ 4 రకాలు ఎవరంటే, ఇప్పటికే ఈ వాట్సాప్ లాంటి సాధనాలు, ఫేస్బుక్ లాంటి సాధనాలు వాడుకునే మహిళలు ఆల్రెడీ ఉన్నారు. మహిళలు అంటే ఇప్పుడు మనం మాట్లాడుకునే టాపిక్ మహిళా ఎంటర్‌ప్రెన్యూర్లు, వ్యాపారాలు చేసే మహిళలు ఆల్రెడీ ఉన్నారు. వాళ్ళు ఏదో ఒక మేర వాడుతున్నారు. అది వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయడమే కానివ్వండి, వాట్సాప్‌ల్లో వాళ్ళ ప్రోడక్ట్ల ఫోటోలు పంపించడమే కానివ్వండి, లేకపోతే ఆర్డర్లు తీసుకోవడమే కానివ్వండి, ఇలా రకరకాల పద్ధతిలో వాడుతున్న గ్రూప్ ఒకటి ఉంది. రెండోది, అందులో మనకి అవైలబుల్గా ఉండే టూల్స్ వాడాల్సినంత వాడటం లేదు. ఇదో కేటగిరీ ఉంది. వాడుతున్నారు, వాడాల్సినంత వాడట్లేదు. మూడో కేటగిరీ ఏముందంటే, వీళ్ళు చాలా బాగా వాడతారు. ఇది చాలా బాగా వాడేవాళ్ళు ఎంతమంది ఉంటారంటే, ఒక 5%, 10% ఉంటారు. అంటే ఇందులో చాలా కేటగిరీలు ఉంటాయి. మనం క్లాస్లోకి వెళ్ళే ముందు ఆ విషయాలన్నీ వెళ్ళేటప్పుడు ఆ విషయాలన్నీ చర్చించుకుంటాం మనం, వాళ్ళు ఎలా వాడుతున్నారు అనేది. ఇంకో కేటగిరీ ఉంది. ఆ కేటగిరీ ఏంటంటే, వాళ్ళు వాట్సాప్ తెలుసు వాళ్ళకి, కానీ వాళ్ళు సరైన పద్ధతిలో వాడట్లేదు, వాడడానికి వాళ్ళకి భయం. ఇంకొంతమంది ఉన్నారు, ఇదే కేటగిరీలో ఇంకొంతమంది ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళకి అసలు ఎలాంటి ఒక సదుపాయం ఉందన్న సంగతి కూడా తెలియదు. అంటే తెలియకపోవడం అనేది ఒక తప్పేమీ కాదు, తెలియదు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ జీవన పోరాటంలో, వాళ్ళ వృత్తిలో, లేకపోతే వాళ్ళ వస్తువులు తయారు చేసే పనిలో, వ్యాపారం చేసుకునే పనిలో తలమునకలై ఉంటారు. వాళ్ళకి దీని అవసరం కూడా ఉందో లేదో కూడా తెలియదు వాళ్ళకి. ఈ 4 కేటగిరీల యూజర్స్ మన ముందు ఉన్నారు. వీళ్ళల్లో మనం కొంతమంది వాడేవాళ్ళని చూసాం, చాలా బాగా వాడేవాళ్ళని చూసాం, అసలే తెలియని వాళ్ళని చూసాము. వాళ్ళు వాడితే మనకు ఉపయోగమా, మనకేమైనా నష్టమా అని భయపడే వాళ్ళు కూడా ఉన్నారు మనం. అయితే ఈ కేటగిరీల్లో ఉండే ప్రజల్లో, మహిళల్లో మనం ఇప్పుడు చూడదగ్గది ఏంటంటే, ఎలా వాడుకోవాలి దీన్ని, ఎలా వాడుకుని ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మనకి ఎక్కువ ఉపయోగం కలుగుతుంది అనేది మనం చూద్దాం. ఇప్పుడు మనం చూస్తే, వాడుతున్న వాళ్ళల్లో చూస్తే మెజారిటీ ప్రజలు, నాతో సహా, వాడేవాళ్ళతో సహా, వాట్సాప్ కానీ, ఫేస్బుక్ కానీ, యూట్యూబ్ షార్ట్స్ కానీ, ఇన్స్టాగ్రామ్ రీల్స్ కానీ, మనం దాదాపు 90-95% మంది ప్రజలు దీన్ని ఒక ఎంటర్టైన్మెంట్, ఒక అంశంగా మాత్రమే చూస్తున్నాం మనం. దాంట్లో నిమిషాలు కాదు, గంటలు కాదు, రోజులు కాదు, మనం వాటిని మన ఎంటర్టైన్మెంట్ కోసం వాడే ప్రజలు 90-95% ఉన్నారు. ఇందులో చాలామంది, ముఖ్యంగా విద్యార్థులు కానీ, గృహిణులు కానీ, పెద్దవాళ్ళు కానీ, అందరూ కూడా సమయం చాలా వరకు వృధా అవుతున్నది. ఇందులో వృధా అవుతున్నది. కానీ ఇది ఎలా ఉందంటే, మనం ఇప్పుడు హైవే మీద మనం డ్రైవ్ చేసుకుని వెళ్ళామనుకోండి, 4 లేన్లు హైవేలో మనం వెళ్తున్నాం. ఇందులో వెళ్తే మనం జాగ్రత్తగా డ్రైవ్ చేసుకుని మనం గమ్యానికి చేరుకుంటే మనకి ఉపయోగం ఉంటుంది. మనం ఎవరైనా మిత్రుల ఇంటికి వెళ్ళాలన్నా, విహారయాత్రలకు వెళ్ళాలన్నా, ఏదైనా శుభ సందర్భాలకి వెళ్ళాలన్నా, వీటన్నిటికీ మనకి ఎంతో ఉపయోగపడుతుంది. కానీ మనం సరైన ట్రైనింగ్ తీసుకోకుండా ఈ హైవే మీద కనుక మనం ప్రయాణం చేస్తే కనుక చాలా ప్రమాదాలకు లోనయ్యే ప్రమాదం ఉంది. అది ఒక విహారయాత్ర, చాలామంది చూస్తుంటాం మనం, పిల్లలు సింగిల్ చక్రం మీద డ్రైవ్ చేసి పడిపోతున్న వాళ్ళని చూసాము. లేకపోతే అజాగ్రత్తగా 120 కిలోమీటర్లు
వేగంతో వెళ్ళి ప్రమాదాలకు గురయ్యే వాళ్ళని చూస్తున్నాం మనం. అలా కాకుండా మనం ఒక బాధ్యతతో కూడిన ఉపయోగం ఇందులో మనం చూస్తే గనక ఇది మనకు ఉపయోగపడుతుంది. చాలా వరకు మనం ఏం చేస్తున్నామంటే సమయం వృధా అవుతున్నది మనకి. గంటల కొద్దీ ఇది కొన్నిసార్లు ఏంటంటే మనం చేసే ఉద్యోగం మీద కానీ, మనం చేసే పని మీద కానీ వీటి మీద ప్రభావం పడడం వల్ల ఏమవుతుందంటే మన ఉత్పాదకతే తగ్గిపోతుంది. మనం చూస్తుంటాం మన ఫ్యాక్టరీల్లో, మన ఇళ్లలో ఈ ఈ మహిళా ఎంటర్‌ప్రెన్యూర్‌లు పనిచేసే సంస్థల్లో కూడా కొంతమంది ఖాళీ దొరికినప్పుడల్లా వాట్సాప్ వైపు చూడడం, ఫేస్‌బుక్ వీడియోల వైపు చూడడం వల్ల చాలా సమయం వృధా అవుతున్నది. మనం ఇప్పుడు ఏం చేయగలగాలంటే దీన్ని సరైన పద్ధతిలో వాడుకోవడం ఎలా అనే విషయాలు మనం తెలుసుకుంటే గనక ఇది మహిళా ఎంటర్‌ప్రెన్యూర్‌లకి చాలా ఉపయోగపడే ఒక అంశం. ఇందులో కొన్ని యాస్పెక్ట్స్ ఉన్నాయి. మనకి ఎలా వాడాలి అనేది యాస్పెక్ట్స్ ఉన్నాయి. ఇందులో కూడా కొన్ని కేటగిరీలు ఉన్నాయి. ఏంటా కేటగిరీలు అంటే మనకి ఆల్రెడీ మీరు ఒక దశలో ఉండే బిజినెస్ అనుకోండి, ఒక లాభాలు వచ్చే పరిస్థితిలో ఉండే ఒక బిజినెస్ ఉందనుకోండి, మీరు ఒకలాగా వాడుకోవచ్చు. కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు వాడుకునే పద్ధతి ఒకలాగున్నది. మనం ఈ రెండిటి మధ్య తేడా చూడాలి. కొత్తగా స్టార్ట్ చేసేవాళ్ళు ఒకలాగా వాడాలి. ఆల్రెడీ ఒక మెచ్యూరిటీ లెవెల్ చేరిన పరిశ్రమలు ఉంటాయి, వ్యాపారాలు ఉంటాయి, వాళ్ళు ఒకలాగా వాడాలి. వీటిని ఎలా వాడుకోవాలి అంటే మనకి ఎలా చూడాలంటే మనకి వీటిని ఆల్రెడీ మీరు ఎస్టాబ్లిష్డ్ ఒక వ్యాపార సంస్థ అనుకోండి, మీరు ఒక 2-3 గ్రూప్స్ క్రియేట్ చేసుకోవాలి. ఒకటి మీకు ఆల్రెడీ నమ్మకంగా ఉండే కస్టమర్లతో కూడిన ఒక గ్రూప్. అలాగే మీ వ్యాపారానికి ఒక ఎకోసిస్టమ్ ఉంటుంది. ఎకోసిస్టమ్ అంటే మీకు ముడి పదార్థాలు సరఫరా చేసేవాళ్ళు ఉండొచ్చు, లేకపోతే మీ ఉత్పత్తుల్ని ప్యాకేజింగ్ చేసేవాళ్ళు ఉండొచ్చు, మీ ఉత్పత్తుల్ని ఒక చోటు నుంచి ఇంకో చోటికి సరఫరా చేసే లాజిస్టిక్స్ సంస్థలు ఉండొచ్చు. ఇలా ఈ ఎకోసిస్టమ్స్ బట్టి మీరు కొన్ని గ్రూప్స్ క్రియేట్ చేసుకోవాలి. ఈ ఎస్టాబ్లిష్డ్ కస్టమర్స్తో మీరు కొత్త ప్రోడక్ట్స్కి సంబంధించిన సమాచారాన్ని చేరవేయడం చాలా సులభంగా ఉంటుంది. అలాగే మీరు తయారైన ప్రోడక్ట్లని సరైన సమయంలో మీ కస్టమర్లకి చేర్చాలంటే దానికి ఒక రకమైన అందులో ఉండే ఎకోసిస్టమ్ పార్ట్నర్స్కి మీరు సరైన సమాచారం ఇచ్చి వాళ్ళని రప్పించుకొని పంపిస్తే మీ మీద మీ కస్టమర్లకి నమ్మకం పెరుగుతుంది. ఇది ఇంకొక పద్ధతి. మీకు కొత్త కస్టమర్లు ఉన్నారనుకోండి, కొత్త కస్టమర్ల కోసం మీరు కొత్త కస్టమర్లను డీల్ చేసే పద్ధతి వేరేలాగా ఉంటుంది. వాళ్ళ కోసం మీరు ఒక గ్రూప్ క్రియేట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇది వాట్సాప్కి సంబంధించిన లేదా ఫేస్బుక్కి సంబంధించిన కొన్ని సూచనలు. అయితే ఇందులో ప్రధానమైన అంశం మీరు చూస్తే కనుక కంటెంట్ క్రియేషన్ అనేది చాలా కీలకమైన అంశం. కంటెంట్ క్రియేషన్ అంటే మీరు ఏ రకాల ఉత్పత్తులు తయారు చేస్తున్నారు, ఆ ప్రాసెస్ని మీరు సరిగ్గా క్యాప్చర్ చేయగలగాలి. అంటే ఫోటో తీయడము, వీడియో తీయడము చూసి రకరకాల, ఎందుకంటే వీటి ద్వారా ఏమొస్తుందంటే ఇదివరకు చాలా డబ్బున్న కంపెనీలు మాత్రమే పెద్ద పెద్ద పత్రికల్లో ప్రకటనలు ఇచ్చుకుని లేదా టీవీ సంస్థల్లో అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకునే పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఈ సోషల్ మీడియా వల్ల కలుగుతున్న ప్రధానమైన లాభం ఏంటంటే మీరు ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టకుండానే చాలా తక్కువ వనరులతోనే మీకుండే జ్ఞానంతోనే లేదా మీరు కొంచెం నేర్చుకునే జ్ఞానంతోనే మీరు మీ ప్రోడక్ట్స్ని మీ టార్గెట్ కస్టమర్లు, వాళ్ళు 50 మందే కావచ్చు, 100 మందే కావచ్చు, లేదా మీరు రేపు రీచ్ అవ్వాలి అనుకుంటున్న ఇంకో 1000 మంది కావచ్చు, వీటన్నిటికీ కూడా మీ అంతటా మీరు ఒక అడ్వర్టైజ్మెంట్ లాగా మీ ప్రోడక్ట్స్ని తయారు చేసుకోవచ్చు. ప్రోడక్ట్స్ని ఎట్లా తయారు చేసి వాళ్ళకి అందజేసేటట్టు మీరు మంచి ఒక వీడియోనో ఫోటోనో తీయగలిస్తే అది మీ కస్టమర్లకి చాలా తొందరగా రీచ్ అవుతుంది. మీ కస్టమర్లకే కాదు, మీరు చాలా ఆశ్చర్యపోతారు. మనం అందరం చాలా వీడియోలు చూస్తుంటాం. నేను ఒక 4-5 వీడియోలు చూశాను. అదేంటంటే వరంగల్ నగరంలో హనుమకొండలో ఫ్రూట్ ముక్కలు అమ్ముకునే ఒక అమ్మాయి లేదా ఒక 2-3 అబ్బాయిలు కూడా వాళ్ళ ఇంటి నుంచి బయలుదేరి వాటిని ఎట్లా ప్యాకింగ్ చేస్తారు, వాళ్ళు ప్యాకింగ్ చేసి వాళ్ళు ఆ టేబుల్తో మిగతా ఆ డబ్బాలతో ఒక పార్క్ దగ్గరికి వచ్చి ఎక్కడికి వచ్చి అమ్ముతున్నారో వాళ్ళకి చిన్న వీడియో చేసి పెడుతున్నారు. మీరు ఆశ్చర్యపోవచ్చు, హనుమకొండలో ఇంత చిన్న వీడియో అవసరమా అని. ఖచ్చితంగా అవసరం. దీన్ని ఇంగ్లీష్లో మార్కెటింగ్లో ఏమంటామంటే దీన్ని డిస్కవరబిలిటీ అంటాం. అంటే మనం ఒక చోట వ్యాపారం చేస్తున్న సంగతి మన కస్టమర్లకి తెలియాలి. కస్టమర్లు అంటే మీరుండే అపార్ట్మెంట్లోనో, మీరుండే వీధిలోనో, లేదా మీరుండే 2-3 కాలనీల్లోనే తెలిస్తే సరిపోదు. హనుమకొండ ఎగ్జాంపులే తీసుకుంటే ఆ హనుమకొండలో ఆ పార్క్ దగ్గర వాళ్ళు అమ్ముతున్నారు అన్న సంగతి హనుమకొండ
మొత్తం హన్మకొండ పట్టణంలో ఉండే ఒక 10 లక్షల మందికో 15 లక్షల మందికో తెలిసిందనుకోండి, వాళ్ళందరూ అటువైపు ఏదో పని మీద నగరంలోనే ఉంటారు, కానీ మీరు అక్కడ ఉన్నారన్న సంగతి ఎవరికి తెలియదు. ఆ వీధిలో వరకు పార్క్ వచ్చే వాళ్ళకో తెలుస్తుంది. కానీ పట్టణంలో ఉండే 15 లక్షల మందికో 20 లక్షల మందికో లేదా చుట్టుపక్కల గ్రామాల నుంచి హన్మకొండకి ఏదో పని మీద వచ్చిన వాళ్ళకో వాళ్ళు బస్సుల్లోనో కారులోనో రైల్లోనో వస్తున్నప్పుడు మీ వీడియో చూస్తే వాళ్ళకి మెంటల్గా ఒక జ్ఞాపకం ఉంటుంది. ఫలానా పార్క్ దగ్గర లేదా ఫలానా అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర లేకపోతే 1000 స్తంభాల గుడి దగ్గర వీళ్ళు ఉంటారు. వీళ్ళు అటువైపు వెళ్ళినప్పుడు మనం వీళ్ళ దగ్గర కొనుక్కోవచ్చు, వీళ్ళ దగ్గర కొంచెం సేద తీరచ్చు, వీళ్ళ దగ్గర ఏదైనా డ్రింక్ తాగొచ్చు అని అనుకోవచ్చు. చూడండి, మీరు ఒక చిన్న 15 సెకండ్ల ఒక రీల్ చేయడం వల్ల ఇప్పుడు ఆ అబ్బాయి కానీ ఆ అమ్మాయి కానీ చేస్తున్న వ్యాపారం గురించి హైదరాబాద్లో కూర్చుంటున్న నాకు తెలిసింది. నేను బంధువులను చూడడానికో ఇంకేదైనా పని మీద నేను హనుమకొండ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా నేను అంబేద్కర్ స్టాట్యూ దగ్గర 1000 స్తంభాల గుడి దగ్గరనో లేకపోతే ఆ పార్క్ దగ్గరనో నేను ఆగి వాళ్ళ దగ్గర వాళ్ళకు ఒక నేను కస్టమర్ని వాళ్ళు డిస్కవర్ చేసుకున్నారు వాళ్ళంతటా వాళ్ళు. దీన్ని డిస్కవరబిలిటీ అంటాం. ఈ సోషల్ మీడియా అనేది ఈ చిన్న చిన్న గ్రామాల్లో, చిన్న చిన్న పట్టణాల్లో లేదా చిన్న చిన్న రాష్ట్రాల్లో ఉండే వాళ్ళకి డిస్కవరబిలిటీ వస్తుంది. అలాగే మీరు చూస్తే కొంచెం దీన్ని ఎక్స్టెన్షన్ తీసుకెళ్తే మీరు తప్పకుండా ఎప్పుడైనా వీలైతే చూడగలిగింది ఏంటి, జనగామ చరిత్ర అనే ఒక చిన్న ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంది. ఆయన ఏం చేస్తాడు, తెలంగాణ ప్రాంతాన్ని అన్ని చోట్లకి పోయి వింతైన ఆ కొండల దగ్గర, శిల్పాల దగ్గర, మనం మర్చిపోయిన చిన్న చిన్న టెంపుల్స్ దగ్గరికి పోయి వాటి స్థల పురాణాలు చెప్తున్నాడు మనకి. దానివల్ల మనకి ఏంటంటే తెలంగాణ గురించి మనకి ఇప్పటిదాకా తెలుసు అనుకుంటాం, కానీ మనకి తెలియని చాలా విషయాలు లేదా ఒక జనరేషన్ వచ్చేసింది. తెలంగాణ రాష్ట్రం కానీ ఇది ఉదాహరణ దేనికైనా ఉపయోగపడుతుంది, ఆంధ్రప్రదేశ్ కానీ ఏ రాష్ట్రాలకైనా ఉపయోగపడుతుంది. వీళ్ళందరూ ఏంటంటే ఈ కొత్త ప్రదేశాలకి ఒక డిస్కవరబిలిటీ ఇవ్వగలుస్తుంది. ఆ అకౌంట్ లేకపోతే, ఆ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ జనగామ చరిత్ర అనే అకౌంట్ లేకపోతే బహుశా నాకు చాలా తెలంగాణ ప్రాంతాలకు సంబంధించిన చాలా విషయాలు తెలియకపోవచ్చు. అలాగే ఈ ఎగ్జాంపుల్ని మన మహిళా ఎంటర్‌ప్రెన్యూర్స్ కనుక చూసుకోగలిస్తే వాళ్ళకి ఇది ఎంతో ఉపయోగం ఉంటుంది. డిస్కవరబిలిటీ నిజామాబాద్లో, కరీంనగర్లో, మహబూబ్ నగర్లో, గద్వాల్, ఏ ఊరు వెళ్ళండి ఆ ఊర్లో చిన్న చిన్న రీల్స్. ఆ అమ్మాయి ఎవరో కూడా నాకు తెలియదు, ఆ అబ్బాయి ఎవరో కూడా తెలియదు నాకు నిన్నటి దాకా, కానీ ఈరోజు తెలిసింది నాకు. ఖచ్చితంగా నేను గద్వాల్ వెళ్ళినప్పుడు ఒక చీర గురించి వాళ్ళు చేసిందో, లేదా పోచంపల్లి వెళ్ళినప్పుడు అక్కడ మగ్గాల దగ్గర నుంచి ఒక చిన్న రీల్ ఎవరైనా చేసి ఉంటే కనుక, ఫేస్బుక్ పోస్ట్ ఎవరైనా చేసి ఉంటే కనుక దాన్ని నేను సేవ్ చేసుకుని గుర్తుపెట్టుకుని అక్కడికి వెళ్ళి నేను కొనుక్కుంటా. అంటే పోచంపల్లి ఒక మహిళా వ్యూవర్కి ఒక అదనంగా ఒక కస్టమర్ దొరికాడు. అది నేను ఏం చేస్తా, నాకు బాగా నచ్చితే నేను మా మిత్రులకు బంధువులకు పంపించడమే కాకుండా నేను నా సోషల్ మీడియా వాటిలో షేర్ చేస్తా. దానివల్ల 10 మందికి అదనంగా తెలుస్తుంది. ఈ అదనంగా తెలియడం వల్ల వాళ్ళు వెంటనే రేపు వచ్చి మీ ప్రోడక్ట్ కొనుక్కోకపోవచ్చు, కానీ వాళ్ళకి పోచంపల్లి ప్రోడక్ట్ మీద మరోసారి దాన్ని అడ్వర్టైజింగ్ భాషలో ఏం చేస్తారంటే దానికి రీఇన్ఫోర్స్మెంట్ అంటాం. అంటే మరోసారి గుర్తుపెట్టుకుంటాం మనం. ఇంకొకసారి మళ్ళీ అక్కడికి వెళ్ళినప్పుడు కొనాలనుకున్నప్పుడు మనకు ఖచ్చితంగా అంతకుముందు మనం చూసిన రీలు మనకి ఖచ్చితంగా గుర్తొస్తుంది. ఇది సోషల్ మీడియాకి సంబంధించిన చాలా ముఖ్యమైన ఉపయోగం. ఈ డిస్కవరబిలిటీలోకి వెళ్ళడం ఎలాగా అనేది మనం చూసుకోవాలి. దానికి కొంచెం ప్రొఫెషనల్ సపోర్ట్ తీసుకోవడం అవసరం. ఎవరైనా ఆల్రెడీ చేస్తున్న వాళ్ళు కానీ, లేకపోతే హబ్ కానీ, లేకపోతే ఏదైనా FPO అంటే ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ కానీ, లేకపోతే ప్రభుత్వం ఎప్పుడైనా హస్తకళా మేళాలు చేసినప్పుడు కానీ ఇలాంటి చిన్న చిన్న వర్క్షాప్స్ చేస్తుంది. మీరు అక్కడికి వెళ్ళి నేర్చుకోవచ్చు. ఈ డిస్కవరబిలిటీ ఎలాగంటే ఏది పడితే అది, ఎలా పడితే అది చేస్తే మాత్రం ఇది ఎంత ఉపయోగమో అంత నిరుపయోగం కూడా అవుతుంది. పైగా మనకి అది కనిపించిన వెంటనే మనకి దాని మీద సదభిప్రాయం కూడా కలగదు. కాబట్టి మనం చేసినప్పుడు దీని మీద కొంచెం శ్రద్ధతో చేయాలి. శ్రద్ధతో ఎలా చేస్తే మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఇవ్వగలుస్తా. ఒక మామూలు గ్రాడ్యుయేట్ అయిన ఒక అమ్మాయి తెలంగాణలోనే ఒక మంచి సహజంగా తయారు చేసిన మనకి వ్యవసాయ ఉత్పత్తుల్ని, ఆ వ్యవసాయ ఉత్పత్తుల నుంచి తయారైన ఇంకా వేరే ప్రోడక్ట్స్ని కూడా ఆమె సింపుల్గా ఆమె ప్రోడక్ట్లకి ఆమె బ్రాండ్ అంబాసిడర్గా ఉండి చేసుకుంటుంది. సింపుల్గా ఆమెను ఎవరు అడుగుతారు, ఏమమ్మా ఈరోజు మీ షాప్లోకి కొత్తగా స్పెషల్ ఏమొచ్చాయి అంటే ఆమె దగ్గరకు ఉండే ప్రోడక్ట్ల షెల్ఫ్ దగ్గరికి పోయి ఈరోజు ఈ 2-3 చాలా బాగుంటాయి అంటుంది. అంటే మీ ప్రోడక్ట్లకి మీరు ఏదో పెద్ద చాలా 100 కోట్లతో ఎవరో పెద్ద హీరోలను, లేకపోతే హీరోయిన్లను, లేకపోతే స్పోర్ట్స్ మెన్ను మీరు అన్ని కోట్లు పెట్టి వాళ్ళని బడ్జెట్లో తీసుకురావచ్చు. మీ ప్రోడక్ట్కి మీరే బ్రాండ్ అంబాసిడర్.
మీ బ్రాండ్ అంబాసిడరు మనం చూస్తుంటాం. ఈ మధ్య కూడా మనం చిన్న వీధి ఆహార ఒక షాపు మన హైటెక్ సిటీలో ఆమె ఎంత లైమ్లైట్లోకి వచ్చిందో మీరు చూశారు. ఒక చిన్న మాట ద్వారా, ఒక ఫుడ్ బ్లాగర్ ద్వారా ఆమె ఎంత లైమ్లైట్లోకి వచ్చిందో మనం చూసాం. ఇలాంటివి మనం చేయడానికి ఏం చేయాలంటే కొంచెం ప్రొఫెషనల్ అప్రోచ్ తీసుకుని మన మాటల ముందు ఒక స్క్రిప్ట్ లాగా రాసుకుని మంచి లైటింగ్తో, మంచి ఎవరైనా తెలిసిన ఫోటోగ్రాఫర్ కానీ, మన అందరికీ ఇప్పుడు మంచి కెమెరాలు ఉన్నాయి కాబట్టి అందరూ వాటిని తీసుకు చేయొచ్చు. వీటి ద్వారా ఏమవుతుందంటే మన ప్రోడక్ట్ని తొందరేం లేదు, ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి మీరు దాన్ని అప్లోడ్ చేయొచ్చు. ఈ అప్లోడ్ చేసిన వెంటనే మీరు ఒక 10 మందికి చూపించి సరిగ్గా ఉందో లేదో చూసి, ఒకవేళ సరిగ్గా లేకపోతే దాన్ని వెనక్కి తీసుకుని మళ్ళీ ఎడిట్ చేసుకుని మళ్ళీ అప్లోడ్ చేయొచ్చు. స్క్రిప్ట్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మహిళలకి. ఇది నేను చెప్పబోయే జాగ్రత్తల్లో 2-3 ఇది చాలా కీలకం. మహిళలు ఆన్లైన్లోకి వచ్చాక, సోషల్ మీడియాలోకి వచ్చాక వాళ్ళ మీద దాడులు చాలా పెరుగుతున్నాయి. అది వల్గారిటీకి సంబంధించిన కామెంట్లు కావచ్చు, లేకపోతే వాళ్ళని చిన్న చూపు చూసే కామెంట్లు కావచ్చు, లేకపోతే వాళ్ళు వేసుకున్న బట్టల మీద కానీ, వాళ్ళు మాట్లాడే పద్ధతి మీద కానీ, వాళ్ళు ఒకవేళ చిన్న చిన్న డ్యాన్సులు చేస్తే ఆ డ్యాన్సుల మీద కానీ చాలా వల్గర్ కామెంట్లు వచ్చి మహిళల మీద దాడులు మొదలై తిడుతున్నారు కూడా, బాగా బూతులు కూడా దురదృష్టవశాత్తు వాడకూడని పదజాలంతో కూడా తిడుతున్నారు. ఇదంతా ఏంటంటే మనకి లాభం రాకపోగా మనకి కొంచెం నష్టం కూడా జరిగే అవకాశం ఉంది. ఒక ఉదాహరణ కూడా చెప్పొచ్చు మనం. ఆ మధ్య మామూలు బేసిక్ పచ్చళ్ళు చేసుకునే కొంతమంది అమ్మాయిల మీద అబ్యూజివ్గా మాట్లాడడం వల్ల, ఆ తొందరలో వాళ్ళు మళ్ళీ ఏదో అలాంటి పదాలే వాడడం వల్ల ఆ వ్యాపారానికే నష్టం కలిగించే ఒక పరిస్థితికి వచ్చారు. కాబట్టి మనం మాట్లాడే భాష, కస్టమర్ ఎప్పుడు కూడా చాలా ముఖ్యమైనది. మనం వీళ్ళ గురించి మాట్లాడేటప్పుడు, వాళ్ళతో మాట్లాడేటప్పుడు మనం ఎప్పుడు సంయమనం కోల్పోకూడదు. సంయమనం కోల్పోతే కనుక మన వ్యాపారానికి చాలా పెద్ద ఎత్తున నష్టం జరుగుతుంది. అది కొన్నిసార్లు పూడ్చుకోలేనంత నష్టం కూడా జరిగే అవకాశం ఉంది. కాబట్టి మనం ఆ జాగ్రత్తలు చాలా తీసుకోవాలి. స్క్రిప్ట్ విషయంలో అందరికీ స్క్రిప్ట్ రాసుకునే అవకాశాలు ఉండకపోవచ్చు, లేకపోతే ఎట్లా రాయాలో నాకు తెలీదు అని అనుకోవచ్చు. దీనికి నేనేం చెప్తానంటే, ఈ స్క్రిప్టులు అనేవి ఎవరైనా రాయొచ్చు. మీరు చూస్తుంటే మీరే ఇన్స్టాగ్రామ్లో ఇప్పటిదాకా కొన్ని 100,000 చూసుంటారు. మామూలు ఇళ్లల్లో కూర్చునే మహిళలు, నాన్నమ్మలు, అమ్మమ్మలు, తాతమ్మలు కూడా ఎంతో స్పష్టంగా వాళ్ళు చెప్పి ఎంతో వేల మందిని అలరిస్తున్నారు. వాళ్ళు చేసే డ్యాన్సులు కానివ్వండి, వాళ్ళు చేసే వంటలు కూడా పెడుతున్నారు. మనం చాలా 100,000 చూసుంటాం. వాళ్ళు ఎంత స్పష్టంగా చెప్తున్నారు. మనం కూడా అలాగే చెప్పగలం. మనందరం కూడా స్టోరీ టెల్లర్స్. మనం మన పిల్లలకి కథలు చెప్తాము, మన ఇంట్లో వాళ్ళకి కథలు చెప్తాము. మనం అందరం స్టోరీ టెల్లర్సే. కాబట్టి మీ ప్రోడక్ట్ గురించి కూడా మీరు మాత్రమే బాగా చెప్పగలరు. మీరు కొంచెం కూర్చొని మీరేమి ఇందులో సిగ్గుపడాల్సిందేమీ లేదు, మీరు ఇందులో సరిగ్గా వస్తుందా లేదా అని మీరేమీ బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీ ప్రోడక్టు మీ హృదయానికి దగ్గరగా ఉంటుంది. మీ చేసే వ్యాపారం మీరు నచ్చి చేస్తున్నారు. చాలా వరకు లాభానికే కాకుండా, కేవలం లాభాలు సంపాదించడం మాత్రమే కోసం కాకుండా చాలామంది ఏం చేస్తారంటే వంటలు ఇష్టం కాబట్టి వంటలు చేస్తుంటారు, లేకపోతే ఇంకేదో డ్యాన్సులు ఇష్టం కాబట్టి డ్యాన్సులు చేస్తుంటే డ్యాన్సులు నేర్పుతున్నారు. అలాగే సంగీతం, ఇలాగే ప్రతి వస్తువు కూడా మనం ప్యాషన్తో చేస్తాం కాబట్టి ఆ వస్తువు గురించిన డిస్క్రిప్షను మీరు చెప్పగలిగినంతగా బహుశా వేరే వాళ్ళు చెప్పలేకపోవచ్చు. మీరు రాసిన తర్వాత మీ దగ్గర పనిచేసే వాళ్ళనో, లేకపోతే మీ కుటుంబ సభ్యుల దగ్గరనో, మీ మిత్రులతోనో, లేకపోతే మీరు ఉండే గ్రూపులలోనూ, అంటే స్వయం సహాయక సంస్థలు ఉంటాయి, ఆ సంస్థ సభ్యులతోనూ మీరు ఒకసారి వెరిఫై చేసుకుని మీరు స్క్రిప్ట్ తయారు చేసుకుని మీరు చెప్పచ్చు. ఇందులో మనకు కలిగే అదనపు లాభం ఏంటంటే మనం దాన్ని డిలీట్ చేయొచ్చు. సరిగ్గా రాలేదని మీరు అనుకుంటే దాన్ని డిలీట్ చేసి మళ్ళీ ఫ్రెష్గా మీరు దాన్ని మళ్ళీ అప్లోడ్ చేయొచ్చు. ఇది నేరుగా మీ ప్రోడక్ట్లకు సంబంధించిన ఉపయోగం. అదనపు ఉపయోగాలు చాలా ఉంటాయి. వాట్సాప్ గ్రూప్స్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్స్లో ఏంటంటే మీరేం చేస్తారంటే మీ వ్యాపారానికి సంబంధించిన వస్తువులు కానీ, లేకపోతే అలాంటి వ్యాపారాలు సపోజ్ తమిళనాడులో, అస్సాంలో, లేకపోతే చైనాలో, వియత్నాంలో ఇలాంటి వ్యాపారాలు ఎవరు చేస్తున్నారు మీరు ఒక లిస్ట్ రాసుకోండి. అలాగే ఈ వ్యాపారాలు అక్కడ చేస్తున్న వాళ్ళు ఎలాంటి సోషల్ మీడియా ప్రసారాలు, వాళ్ళ స్ట్రాటజీలు ఎలా ఉన్నాయో మీరు అర్థం చేసుకోండి. వాటిని మీరు మన స్థానిక
స్థానిక పరిస్థితులకు, మీ ప్రోడక్ట్లకు అనుగుణంగా ఆ స్క్రిప్ట్‌లని మీరు కొంచెం అటు ఇటు మార్చుకుని మీరు వాడుకోవచ్చు. వాళ్ళు వాడే టెక్నిక్‌లను మీరు వాడుకోవచ్చు. అలాగే మీరు అట్లా వేరే వాళ్ళ దగ్గర నేర్చుకుని కూడా చేయొచ్చు. అలాగే వాళ్ళు ప్రోడక్ట్‌లు మనం ఏం చేస్తామంటే కొన్నిసార్లు కొన్ని ప్రోడక్ట్‌లు ఫెయిల్ అయిపోతుంటాయి. ఆ ఫెయిల్ అయిపోవడం వల్ల మనకు కొన్ని నష్టాలు వస్తుంటాయి. మీరు గనక వేరే వాళ్ళ మీ కాంపిటీటర్లు ఇక్కడే కానక్కర్లేదు, తెలంగాణలోనూ, ఆంధ్రప్రదేశ్‌లోనూ లేకపోతే ఇంకే రాష్ట్రంలో కాదు, మన ప్రపంచం చుట్టూ మనలాంటి దేశాలు చాలా ఉన్నాయి కాబట్టి, ఆ దేశాల్లో మనలాంటి మీరు చేస్తున్నలాంటి వ్యాపారాలు చాలామంది చేస్తుంటారు కాబట్టి, వాళ్ళు ఎలా చేస్తున్నారు అనేవి వాళ్ళ వీడియోల ద్వారా చూసుకుని మీరు వాటిని అనుసరించవచ్చు. కాపీ కొట్టాల్సిన అవసరం లేదు. ఆ ఐడియాలని మీరు తీసుకుని వాటిని ఇన్నోవేట్ చేసుకుని మీరు వాడుకోవచ్చు. బహుశా రేపు వాళ్ళు మీ దగ్గర నుంచి వాళ్ళు అనుసరణ చేసి వాళ్ళు ప్రోడక్టులు తయారు చేసుకోవచ్చు. ఇదొక పద్ధతి. ఇంకో పద్ధతి ఏంటంటే ముఖ్యంగా మీ ఎకోసిస్టమ్‌కి సంబంధించిన ఎన్ని సోషల్ మీడియా అకౌంట్లు ఉన్నాయో వాళ్ళన్నిటిని మీరు ఇది ఇంకొక యాక్టివిటీ. వాటన్నిటిని కూడా మీరు ఫాలో కావాలి. అంటే ఉదాహరణకి మీరు ఒక అగ్రికల్చర్ తేనె అమ్ముతున్నారనుకోండి, తేనెకి సంబంధించిన ఎకోసిస్టమ్ ఏంటి, ప్రభుత్వ పథకాలు తెలియజేసే వెబ్సైట్లు ఏమున్నాయి, వాళ్ళు అవి అమ్మే ఏమైనా వెబ్సైట్లు ఉన్నాయా, అవి అమ్మే కామర్స్ సైట్లు ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఇలాంటి వ్యాపారాలు చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా, దీనికి సంబంధించిన స్కీమ్లు అనౌన్స్ చేసే ఎన్జిఓలు, అవి వాటిని ప్రచారం చేసే ట్రైనింగ్ ఇచ్చే ఎన్జిఓలు ఎవరైనా ఉన్నారా, వీటన్నిటిని కూడా మీరు నోట్ చేసుకుని వాళ్ళన్నిట్లో కూడా మీరు భాగస్వాములైతే మీ వ్యాపారానికి ఇది చాలా దోహదం చేస్తుంది. అలాగే చాలా ముఖ్యమైన విషయం, ఇప్పుడు నేను ఇంటర్నెట్కి సంబంధించిన ఎలాంటి విషయం ఎవరికి చెప్పినా కూడా నేను దాని మీద చాలా శ్రద్ధతో చాలా బాధ్యతగా చెప్పాల్సిన విషయం ఏంటంటే దానికి సంబంధించిన సెక్యూరిటీకి సంబంధించిన విషయాలు. సైబర్ సెక్యూరిటీ చాలా ప్రమాదకరమైంది. మనం చూస్తుంటాం ఈ సోషల్ మీడియాలో, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో, యూట్యూబ్లో వందలు వేలు వీడియోలు చూస్తుంటాం. మనం అందరం ఆశ్చర్యపోతుంటాం. వాళ్ళు చాలా డబ్బులు సంపాదిస్తున్నారు కదా, లేకపోతే ఎవరైనా చాలా మంచి సలహాలు ఇస్తున్నారు కదా, ఏదైనా మన వ్యాపారానికి సంబంధించిన ఏమైనా అప్పులు ఇస్తామంటున్నారు కదా, లేదా మనకి చాలా పెద్ద ఆర్డర్లు ఇస్తున్నారు కదా, ఇలాంటి చాలా వ్యామోహాలు ఉంటాయి, చాలా అట్రాక్షన్స్ ఉంటాయి. మనం వీటి పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం కనుక జాగ్రత్తగా లేకపోతే మీరు నెలల తరబడి, సంవత్సరాల తరబడి అభివృద్ధి చేసుకున్న వ్యాపారాలు అన్నీ ఆగిపోయే పరిస్థితి ఉంటాయి. మీరు నష్టాలకు గురయ్యే పరిస్థితి ఉంటుంది. కాబట్టి సోషల్ మీడియా వాడకంలో 2 ప్రధానమైన అంశాలు ఉంటాయి. ఒకటి, మీరు దానికి సంబంధించిన మీ వ్యాపారానికి సంబంధించిన కంటెంట్ని అభివృద్ధి చేసుకుని వాటిని ప్రసారం చేసుకుని మీ కస్టమర్లకి, అది మీ నగరంలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు, వాటిని ప్రసారం చేసుకోవాలి, వాటిని ఎట్లా మీ కస్టమర్లకి మీరు అందుబాటులోకి తీసుకురావాలి అనేది ఒక అంశం. రెండో అంశం ఏంటంటే దీనికి సంబంధించిన జాగ్రత్తలు మీరు ఏమేమి తీసుకుంటున్నారు. ఇది ఎంత జాగ్రత్తగా ఉండాలంటే ఇప్పుడు మన ఇంట్లో 2 ఏళ్ల మీ పిల్లడో మీ మనవడో ఎవరో ఉన్నారనుకోండి, ఆ బాబో ఆ పాపో ఇప్పుడు నేషనల్ హైవే మీద 4 లేన్ల నేషనల్ హైవే మీద ఆ బాబుని మనం వదిలిపెడితే ఎంత ప్రమాదకరమో, మనము సోషల్ మీడియాలో డబ్బులకు సంబంధించిన వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండకపోతే మనకి అంత ప్రమాదం పొంచి ఉంటుంది. ఇందులో చాలా చదువుకున్న సైంటిస్టులు, డాక్టర్లు, ఇంజనీర్లు, ప్రొఫెసర్లు వీళ్ళందరూ కూడా మనం వార్తలు చూస్తుంటాం. మనం డిజిటల్ అరెస్ట్కి గురయ్యారని, లేకపోతే ఆన్లైన్లో ఏదో స్టాక్ మార్కెట్కి సంబంధించిన ఆఫర్లు ఇచ్చి చేశారని మనం ఎన్నో రకాలుగా వింటుంటాం. కాబట్టి మీరు ఆన్లైన్లో ఎవరికైనా కూడా డబ్బులు పంపించినా, మీరు డబ్బులు తీసుకున్నా కూడా చాలా జాగ్రత్తలు వహించాలి. దీనికి సంబంధించిన ప్రత్యేకమైన శిక్షణ, ఎవరిని నమ్మాలి, ఎటువంటి క్యూఆర్ కోడ్లను నమ్మాలి, మనం స్కాన్ చేస్తే డబ్బులు వెళ్తాయా, మనం స్కాన్ చేస్తే మనం పే చేస్తున్నామా, మనం స్కాన్ చేస్తే మనకు ఎవరైనా డబ్బులు ఇస్తున్నారా, మనం స్కాన్ చేస్తే మనం డబ్బులు పే చేస్తున్నట్లు లెక్క. ఆ సంగతి గుర్తుపెట్టుకోకుండా చాలామంది అమాయకంగా స్కాన్ చేస్తే డబ్బులు వస్తాయని స్కాన్ చేస్తుంటారు మనం. కాబట్టి సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన ప్రత్యేకమైన శిక్షణ తీసుకోకుండా మీరు ఈ లావాదేవీల్లోకి పోకూడదు.
మీరు ఎవరన్నా మీ అబ్బాయిదో, మీ అమ్మాయిదో, మీ పెదనాన్నదో ఎవరినో, లేకపోతే ఈ హబ్ లాంటి సంస్థలు ఉన్నాయి, ఇలాంటి ఎన్జిఓలు కొన్ని ఉన్నాయి. ఈ ఎన్జిఓలు ఇలాంటి సంస్థల ద్వారా మీరు సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన శిక్షణ తీసుకుని ఇందులో లావాదేవీలకు, నగదు లావాదేవీలకు సంబంధించిన చాలా జాగ్రత్తలు తీసుకోమని విజ్ఞప్తి చేస్తున్నా. ఇది చాలా అద్భుతమైన ఉపయోగకరమైన రంగం సోషల్ మీడియా. అటువంటి సమయంలోనే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం తెలియని వాళ్ళని నమ్మకూడదు. బయట ఎలాగైతే తెలియని వాళ్ళని నమ్మమో, మనం సోషల్ మీడియాలో కూడా తెలియని వాళ్ళని నమ్మి మనం మోసపోకూడదు. నమస్కారం.